నా పేరు వెంకటరాములు, నాయకులగూడెం. మా నాన్న అప్పయ్య. మేము వ్యవసాయం చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేసేటోళ్ళమే. మా నాన్నగారు అనేవాడు, దుక్కి బాగా చేయాలరా, దుక్కి బాగా ఎంత నలగ తోలితే అంత పైరుకి పదును బాగా సరిపోయిద్ది. ఆ విధంగా దుక్కి బాగా చేయించేవాడు. ఆ విధంగా మేము కూడా మాకు ఒక వచ్చిన కాడి నుంచి కూడా బాగా దుక్కి చేసుకునేవాళ్ళం. ఏ పైరు వేసినా కానీ దుక్కి బాగా చేయడానికి అటు ఇటు కాకుండా తోలిన వాళ్ళకి తేడా వచ్చేదండి. మేము బాగా చేసేవాళ్ళం, దుక్కి మంచిగా చేసుకునేవాళ్ళం, విత్తనం కూడా మంచిగా మొలిచేది. ఇవాళ ట్రాక్టర్లు కానీ ఆ రోజుల్లో ఎడ్లరక తోలుకున్నాం. దుక్కి చేసిన దానికి చేయని దానికి తేడా వచ్చేది. ఇలా ట్రాక్టర్లు చేపట్టి సులువుగా దుక్కులు అవుతాయి. ఇప్పుడు అట్నే దుక్కులు చేసుకుంటున్నాం. ఈ వర్షం పడితే గింజల కోసం ఎదురు చూస్తాను. ఏదైనా మంచి విత్తనం గట్ట దొరికితే కాస్త మాకేమైనా లాభాలు దొరుకుతాయి. ఏదైనా చెడ్డ దొరికిన మళ్ళీ ఎప్పటిలాగా మాకు పెట్టుబడులు కూడా రాని రోజులు కూడా ఉంటాయి. విత్తనాలు తేడా వద్ది. మంచి విత్తనం కోసం చూస్తాను. దుక్కులు మాత్రం ప్రధానమైన విషయం అండి. చేసి ఉంచటం, ముందు దున్నుకోవటం వల్ల కీటకాలు అనేవి ఉంటాయి అంటారు. మాకైతే మోటి శాస్త్రంగా తెలియదు. అవి నిజమనే నిరూపించవచ్చు. దున్నటం వల్ల కీటకాలు అనేవి చచ్చిపోయి మాకు చాలా మంచిగా అనిపించింది. ఏదన్నా పైరేసిన పాటు చేసుకోవటం కూడా ఈజీగా ఉంటుంది. దుక్కేయించేది ఈజీగా ఇది పాటలు కూడా. తర్వాత కలుపులు కూడా తగ్గుతాయి. మనకు పెట్టుబడి చాలా తగ్గుద్ది. వేసిన గింజ మంచిగా మొలుసుద్ది. ప్రతిదీ కూడా మంచిగా అనిపిస్తుంది. ముందు దుక్కులు చేసి తయారు చేసి ఉంచుకోవటం చాలా అవసరం. కలుపుల శాతం తగ్గించుకోవచ్చు. కలుపులు తగ్గితే మన పెట్టుబడి కూడా తగ్గుతుంటుంది, లాభాల శాతం మిగులుతుంటుంది. ముందు ఆ జాగ్రత్త అనేది ఉండాలి.